హాయ్ గైస్, వెల్కమ్ టు చందన అండ్ చాందీ టాక్స్. నేనైతే ఆఫీస్కి పోయినాను, ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. మా చెల్లైతే ఇంట్లోనే ఉంది ఈ రోజు. ఇట్లా ఇంటికి వచ్చిన ఇంటికి పోయినా అని చెప్తా అంటే భలే హ్యాపీగా ఉంది అబ్బా. ఇంక ఈ రోజు పని ఏమిరా అంటే లూలు మాల్ పోతా ఉన్నాము విండో షాపింగ్ చేద్దాం అనేసి. విండో షాపింగ్ అంటే విండోస్ ఏం కొనం గానీ ఆ ఫ్రిడ్జ్ లో వాషింగ్ మిషన్ లో చూసి వచ్చేస్తాం అనమాట కాస్ట్ ఎంత ఉందో అని. ఇంకా మా చెల్లి కూడా రెడీ అయిపోయింది, సో ఇద్దరు బయలుదేరేసినాము. అట్లా రైతు బజార్ కూడా పోదాం అనుకుంటున్నాము, కొంచెం కూరగాయలు ఆకులు కొనుక్కుందామని. మొత్తానికి ఫ్రిడ్జ్ లో వాషింగ్ మిషన్ చూస్తున్నాం గానీ ఏది గానీ మా బడ్జెట్ లో లేదు, అన్ని ఎక్కువే ఉన్నాయి. అయినా తప్పు వాళ్ళది కాదులే, మేమే తక్కువ పెట్టుకోవడం బడ్జెట్, మరి ఘోరంగా పెట్టుకోవడం. ఇంకా వాషింగ్ మిషన్ చూస్తున్నాము. ఇంకో విషయం ఏమరా అంటే మా లాండ్రీ ప్లేస్ చాలా చిన్నగా ఉంది, అందుకోసమే వాషింగ్ మిషన్ ని 10 సార్లు చూస్తా ఉన్నాము ఏది పడుతుందా అనేసి. అదరా తీసుకున్నాము అంటే ఇక్కడ చిరకపోతుంది, అదొక తలకాయ నొప్పి. మళ్ళీ ఏం అసలు ఎక్కువ కొనుక్కొని ఎక్కువ తిన్నాం. ఇది బాగుంది కా 29కా? ఎందుకా అంత మాట అన్నావా? ఈ రాత్రంలో మనము 29ని 19 అనుకున్నాము. వాళ్ళేందో నార్మల్ గా ప్రింట్ చేయగానే డిజిటల్ గా ప్రింట్ చేసినారు. ఇంకా ఫ్రిడ్జ్ పైన వాషింగ్ మిషన్ పైన క్లారిటీ వచ్చింది, ఇంక ఇది కొనే పని కాదు ఇప్పుడు అనేసి అని. అంత సైజ్ సరిపోతుంది మనకి. మన ఇంట్లోదా? మన స్టాండ్ పెట్టినా కూడా కొంచెం హైట్ ఉన్నట్టుంది. చాలు. చూస్తా ఉన్నాం ఫ్రెండ్స్, అంటే సింగిల్ డోరే చిన్నది, కొంచెం బడ్జెట్లోనే. ఇంకా చూస్తా ఉంది మా చెల్లి అయితే, ఇంకా ఏం సెట్ అవ్వలేదు. ఎంత 16 ఇది? 18. ఇంక ఇంటికి కూడా వాటర్ ప్యూరిఫైర్ చూస్తా ఉన్నాం కానీ ఓవర్ యాక్షన్ ఏమిరా అంటే ఇంటికి కనెక్షన్ పెట్టుకోవడానికి లేదనమాట. ట్యాప్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా కర్టన్స్ చూసినాము, వాక్యూమ్ క్లీనర్స్ చూసాము, అట్లా చాలా చూసాం అనమాట ఇంటి కోసం. ఏవి కానీ మన బడ్జెట్ లో లేవు, గుమ్మన వచ్చేసినాం ఇంటికి. ఒక 2 సార్లు ఏమో వచ్చినా కానీ ఎప్పుడు కానీ గ్రాసరీ యూనిట్ కి కిందకి పోలేదనమాట. సో అందుకే ఇప్పుడు వెళ్ళాము. షాపింగ్ అయిపోయింది, డబ్బాలకు వచ్చినాము. ఇంకొంచెం తిండాము కూడా వచ్చినాము, చూడాలి. తిండం అయితే ఏం దొరకలేదు అబ్బా, అది కూడా ఎక్కువ కాస్ట్ అనిపించింది మాకు. సో అందుకే గమ్మున ఇంటికి వచ్చేసాం. రైతు బజార్ పోయేసి కూరగాయలన్నీ కొనుక్కొని. కూడా ఆల్రెడీ కూరగాయలు ఉన్నాయి, జెప్టోలో ఆర్డర్ చేస్తున్నాను. జెప్టోలో ఎందుకు ఆర్డర్ చేస్తున్నారు అక్కడ అడుగుతా ఉన్నారు. యాక్చువల్ అక్కడ ఏమిరా అంటే మనకి 99 పైన బిల్ చేస్తే మనకి డెలివరీ ఫ్రీ వస్తుంది. అప్పుడప్పుడు పాలు పెరుగు ఆర్డర్ చేసుకుంటా ఉన్నాము, ఇంకా డెలివరీ చార్జెస్ తప్పుకోవడానికి ఇట్లా దొరికిన వెజిటేబుల్స్ ఆర్డర్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు అయితే అది కూడా లేదు, చుట్టుపక్కల అర్థమైంది అనమాట కొంచెం మాకు షాపులన్నీ కూడా. సో బయట నుంచి తెచ్చుకుంటాను మొత్తము. మాకు కూడా కూరగాయలు రోడ్ సైడ్ కొనడమే చాలా ఇష్టం అబ్బా, చాలా బాగుంటాయి అనమాట. సన్సెట్ ఎంత బాగుందో కదా. ఇంటికి వచ్చేసినాం ఇంకా. మాకేమో చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు అక్క? వంకాయలు ఎందుకు నల్లగా ఉన్నాయి? అది కట్ చేస్తే ఎంత పర్పుల్గా వస్తుంది. ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్ ఏమో తెలియదు, బ్లాక్ వంకాయలు ఇచ్చినారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే మీరు చూసినారు, మనం బయటకి వచ్చినాము, వచ్చి కొంచెం పని చేసుకున్నాము. టైం ఇప్పుడు 6:30, 7:30 అయింది ఫ్రెండ్స్. మధ్యలో ఒకసారి వాటర్ క్యాన్ ఫిల్ చేసుకొచ్చినాము, పక్కకే దొరికింది బాగా పక్కలోనే. సో ఇప్పుడైతే నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. వంకాయ ఏం కర్రీ అంటే వంకాయ పులుసు అంటాం మేము, చింతపండు వేసి చేస్తాం. చింతపండు వేసి. సో అది ట్రై చేస్తున్నాను నేను రైస్ కుక్కర్లో, అది చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ట్రై చేస్తాను అసలు వస్తుందా రాదా అనేసి. అంటే టమాటా లేగాలన్నమాట. సో ఈ రైస్ కుక్కర్ టమాటా లేకపోతే ఏమో డౌట్. ఇది జెప్టోలో నానబెట్టాం, 1/2 kg, ఇంకో 1/2 kg వచ్చింది, 1 kg వచ్చింది. 44 రూపీస్. 250 1/2 kg వచ్చింది. 44 రూపీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1/2 kg ట్రై చేస్తున్నాను. ఏదో బ్లూగా వస్తుంది. సో మా ఇంటిలో గజిబిజిగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో నేను మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాను అనేసి. చాలా సింపుల్గా చేస్తాను. సో ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకొని వేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలు, పీట, చాకు, కోయడానికి ఒక మనిషి, వీడియో తీయడానికి నాలాంటి ఒక కెమెరామెన్, ఓపిక ఉండే కెమెరామెన్. కాళ్ళు పీకేస్తానే నాకు. వంకాయలు, టమాటో, ఎర్రగడ్డ కట్ చేసుకుంటున్నాను. ప్రాసెస్ మనం చూపిస్తాను. బయట వెళ్ళాం కదా ఫ్రెండ్స్, ఇవి తీసుకొని వచ్చినాం కూరగాయలు. ఫస్ట్ టైం మాత్రం నన్ను రైతు బజార్ తీసుకొని పోయింది ఫ్రెండ్స్. రైతు బజార్ అయితే బల్ల ఉంది, ఫ్రెష్గా దొరుకుతాయి మాకైతే. అందులో టమాటాలు తీసుకున్నాము అని వేసేసి కూర కొత్త చాలా బాగుంది ఫ్రెండ్స్. రేపు ఎరగట్లే పోతాయి అన్ని ఇల్లంతా. కూర ఫ్రై చేసుకుని ఉంటున్నాం రేపు. అదేంది వెళ్ళిపోతుంది ఉండదు అంటున్నదే. 50 రూపాయలకి 3 కట్టలు ఫ్రెండ్స్, భలే ఫ్రెష్గా ఉంది.
అనిపించింది. మా ఊళ్ళో కూడా ఇంతే కదా. అంటే మన ఊళ్ళో ఇంకా ఎక్కువ ఉంటుందంటవా? సరేలే. కాల్ కేజీ 30 అన్నారు. కేజీ 30 అన్నారు. హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నాం ప్రస్తుతానికి. రేపు మా అక్క పల్లెలు చేస్తుంది కదా, చేస్తా. ఫ్రై బౌల్లో ఉంటుంది ఫ్రెండ్స్, అన్నంకి రేపు చేస్తా. శనగలు కూడా లేకపోయినా తెల్లగడ్డ ఉప్పు కారం, శనగలు లేకపోయినా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు తెల్లగడ్డ వేసుకుంటే. సరే రండి ఫ్రెండ్స్, వంట చేసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అక్క ఇంకా కూర స్టార్ట్ చేస్తా ఉంది. మా అక్క టీషర్ట్ కొత్త టీషర్ట్ ఫ్రెండ్స్, క్రాప్ టాప్. రైస్ తీయట్లేదు ఎందుకు? చల్లగా అయిపోతున్నాను. ఉంది వామ్నెస్ ఉంది అది. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడానికి డబ్బా పెద్దది పని కదన్నా. స్పూన్తో ఇంకా కొనేంత వరకన్నా చిన్న డబ్బాలో పోసుకున్నాను. ఎందుకు వీటిలో పెడదాము, ఆ మూలలో పెట్టేద్దాము, లేకపోతే ఇక్కడ పెట్టేద్దాము, ఏం కాదు. అట్లా ఉండు, అట్లా పోస్తే ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఏమో ఉన్నాయి కప్పులా అంతే. ఇంకా అందుకే నేను అంటున్నా, ఒక చిన్న పింక్ కప్పులా ఉంది కాబట్టి ఇట్లా పోసేసేయి. ఆన్లైన్లో వచ్చేంత వరకు 1 వీక్ పడుతుంది కదా. మమ్మీ నీవేమో తెమ్మన్నావు. ఏవే గుడ్లు ఏమన్నా ఇంకా లేకపోతే తినలేము మనమా. ఆ డబ్బాలు పోద్దాము దాంట్లో పోసేసే. వాష్ చేసినాలని మార్నింగ్ పోసేసాము అనుకో, కనీసము అదేంటి కారకుండా ఉంటుంది. బాబాయ్ బాబాయ్ మెల్లిగా మెల్లిగా పట్టుకోనా. నేను ఇది ఆడున్నావు, చాలా చాలా ఆపుక. ఇది ఆడున్నా ఉందక్క. షింకు కాడ పెడుతున్నావు, కొంచెం దూరం కంగారు ఏడుంటుంది. ఫ్లాట్ లో కంగారు వచ్చిందా? ఫ్లాట్ లోకి కంగారు అట్ట వస్తుంది కదా. ఇది కొంచెం ఉండక అంతా ఆయిల్ పడేసేసింది ఫ్రెండ్స్. 5 లీటర్లు ఉంటే 1 లీటర్ అంతా కింద పడేసింది. జాగ్రత్తగా వాడుకోవాలి కబ్బా. దాంట్లో స్పూన్ వేసుకున్నావు, యూజ్ చేసుకో. అవునా? తుడిచేసినావు కదా ఇంక పెట్టేసి. చింతపండు నేనే నానేసినాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు నేనే కట్ చేసిన, టమోటా నేనే కట్ చేసిన, వంకాయ ఒకటే మా కట్ చేసింది కదకా. అంతే మరి. ఇంకా మెజర్మెంట్స్ కప్స్ ఏవో ఉన్నాయి కా, దానిలో పిల్లి వెతుకుని దాంట్లో వేసాక చిన్నదే ప్రతిసారి ఆడపిండు దీంట్లో దాంట్లో వేసే కప్ మూత పట్టకపోతే పట్టే అంత చిన్నగా ఉంటాయి కదా, అందుకంటున్నా. అన్నీ ఆ మాటలు ఏమి ఎందుకు ఫ్రెండ్స్. మా అక్క ఇదిగో ఇదేదో ఎత్తుకో. సింక్ వీడియో ఆన్లో ఉన్నంత సేపు చూసానే ఉన్నాడు. సింక్ సైడ్ పోతానే ఉంటుంది ఫ్రెండ్స్. మా అక్క ఇది ఇప్పుడు కూడా కడుగుతుంది మళ్ళీ. కడిగిందే కబోర్డ్లో పెడతారు ఎట్టక. అట్లయితే స్పూన్ వేస్ట్ కదా, టేబుల్ స్పూన్ అంటారు కదా అందరు, అందుకే వేస్ట్ అనేసి నేను ఈ మెజర్మెంట్స్ కప్లో దానికి సరిపోయేట్టు ఒక స్పూన్ ఎత్తుకొని దాంట్లో పెట్టేసాక అని చెప్పిన. ఆర్డర్ డెలివరీ అయ్యేంత వరకన్నా ఇది ఉండాలి కదా మనకి. ఏమో ఫ్రెండ్స్, మా అక్క నా మాట ఏమైంది ఫ్రెండ్స్. చిన్న బిడ్డల మాటలు ఏమంటారు అట్లా. ఎడ జరగా యాగాలి కదా కొంచెం. మార్నింగ్ కూడా చిత్రాన్నంకి ఎక్కువ అయిపోయింది అనుకున్నాను కానీ బాగుంది కదా. నిమ్మకాయలు చాలా ఉన్నాయి. ఆన్ చేయ స్టవ్ ఆన్ చేసి లోపల ఉడుకుతుంది అంటుంది. జాగ్రత్త. ఆడేం వాడేటి లేవు కదా. మళ్ళీ చేయగలుగుతాను. చెప్పు. అన్నీ ఎత్తుకోకు కావాల్సినవన్నీ. ఓకే ఆవాలు కింద పెట్టా ఆల్రెడీ. పసుపు కొంచెం ఎత్తుకో. పసుపు పొడికా కారం వేస్తాం కదకా. పసుపు 1 నిమిషమా.
కారం కారం అందట్లేదు. మొత్తం చూపిస్తాను మనం వచ్చి 2 రోజులు అయ్యింది వాళ్ళు అర్థం చేసుకుంటారు లెక్క. ఇంకా ఏం కొనలేదు మనము అని కదా ఫ్రెండ్స్. మరి అంతే కదా, అంత వాల్యుబుల్ ఇక్కడ మనకి. ఇంట్లో కూడా వాల్యుబుల్ అనుకో కదా. ఎక్కువ కట్ చేయ, ఎక్కువ స్పూన్ ఎత్తుకో. ఆవాలి ఆవాలి వేసావా? ఇది ధనియాల పొడిందా? ఆవాలు ఒక డబ్బాలో పోయేసి ఒక పని అయిపోతుంది. క్లోజ్ చేసి తగులుతుందేమో నీకు. ఇది జీలకర్ర వేస్తారా? ఎందుకు అట్లా ఏమంటారు, ప్యాకెట్లు పెట్టుకుంటాం. డిమార్ట్లో కొన్నాం ఫ్రెండ్స్, అన్నీ ఈడే వదిలేసింది. 2 రోజుల నుంచి ఈడే ఉన్నాయి. 2 డబ్బాలు చేస్తాను కదా. మాకు చిట్టపట్లు ఆడుతుంది ఫ్రెండ్స్. ఎందుకు నల్లేసి ఏం కాదు. మమ్మీ వచ్చి వేసే లోపల అవన్నీ కింద పడి పెట్టుకున్నాయా? మమ్మీ వచ్చినప్పుడు వేరేటి కొంటా ఉంటాం కదా, ఇంకా అవి అప్పుడు వేపిద్దాంలే. రోజు ప్యాకెట్లు పైనుంచి కింద ఎత్తాలంటే కష్టం. అన్నీ వేసేసింది ఫ్రెండ్స్ మా అక్క. నా కోరిక మేరక కదక. ఏమైంది కట్లు? ఏం కదా వేసాక. కరివేపాకేవా? ఏం కాదు. అయ్యో పాపం తగ్గుతాను ఫ్రెండ్స్ మా అక్క. ఫ్యానా ఆన్ చేసా. యుద్ధానికి వచ్చినప్పుడు అదేదో పెట్టుకుంటారు కదా, అట్లుంది. ఏగుతాడా? ఇప్పుడు ఏగుతాను. మస్కట్ పెట్టుకొని తిప్పుకా. ఇవి ఏగుతాయి, మనం మగ్గిచ్చేసాం దాన్ని. టమాటాలు వేస్తాం. ఓకే, టమాటాలు చిన్న కట్ చేసినాం. ఏగుతాయి కదా. అవును, ఆనియన్స్ తెల్లగానే ఉంటాయి. ఆడ రెడ్గా ఉన్నాయి అంతే. ఏం కాదులే. అమ్మయ్య కాళ్ళు నొప్పులో చేస్తున్నాయి. ఇంకా టమాటాస్ బాగా మగ్గాలి. పెట్టేసి కొంచెం వాటర్. చింతపండు కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. సరిపోతుందంటవా? సరిపోతుంది ఇంకా. మరి ఎక్కువ పులిపోయినా. మా అమ్మమ్మ వాళ్ళ చెట్లో ఉండే చింతపండు మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మ మాకు ఇచ్చింది. తరతరాలుగా తరతరాల చింతపండు. తరతరాల చింతపండు కాదు, సరే. కానీ తరతరాలుగా మా అమ్మమ్మ ఇస్తుంది మాకు చింతపండు. ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మతో ఫోన్ మాట్లాడే లోపల మా అక్క కూర అంతా చేసేసింది ఫ్రెండ్స్. ఏం లేదు, టమాటోస్ మగ్గిపోయినాయి. దాంట్లో కారం ఒక 1.5 స్పూన్ వేసినా, స్పైసీగా అన్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసినాను. కొంచెం చింతపండు కలిపి పోయేసినాను. ఇప్పుడు దీన్ని ఉడికిస్తాను. వాటర్ వేసినావా? చింతపండు వాటర్ వేసినాను. ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను. వాటర్ వేసి ఉప్పు చూస్తాం. సరే. ఈ వాటర్ ఫ్రెండ్స్ అన్నిటికీ వాడతాను మేము కదా. ఇంకేం చేసేది? ఆ వాటర్ నేను 1 కిలోమీటర్ పోయి నడుచుకొని ఎత్తుకొచ్చిన ఫ్రెండ్స్. అవునా కదక్క? భలే ఉంది, నోరు కొడుతుంది నాకైతే. మా మమ్మీ భలే చేసేది. నాకు పాతకాలం ఇంకా ఎక్కువ గుజ్జుగా చేసుకునేద్దాం అక్క. పోయినా కూడా అది తిక్క అయిపోతుంది. కాయలు ఉడకాలి కదా. చాలే వాటర్ అయితే. ఉప్పు వేస్తా. ఇది కావాలా? ఓకే, ఇప్పుడే పెట్టిన ఫ్రెండ్స్, అందుకే ఓవర్ యాక్షన్ పై నుంచి తీస్తాను. మరి ఉడకద్దా ఏంది? కారం కూడా ఉడకాలి కదకా. కొంచెమే ఒక రవ్వ వేసి మళ్ళీ తక్కువ అయితే మనం వేసుకుందాంలే. స్పూన్ ఇచ్చేదా? భద్రంకో. నేను మొత్తం పడిపోయినా చేత. ఇక ఫస్ట్ టైం ఇప్పుడే వేసినావు, ఇంకేయలేదా? చాలు చాలుకా. మళ్ళీ వేసుకుందాం కావాలంటే. చెప్పు. వంకాయ నీళ్ళల్లో ఉప్పు వేసినావా? ఆ నీళ్ళు
వంకాయ అట్లా వేసిన సరే అయితే ఉడకని కొద్దిసేపు క్యాప్ పెట్టేసేయా. అమ్మ అయిపోయింది ఫ్రెండ్స్, రైస్ కూడా అయిపోయింది, ఇంకా తినచ్చు కదా. సరేదా నాకు వద్దు వద్దు సరిపోతుంది, కొద్దిసేపుకి ఉడికిపోతాయి వంకాయ. ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది, స్మెల్ అద్దరు కొట్టింది మా అక్క. అదే లెక్క కూర అయితే బాగుంది. మసుకుడింది ఎత్తేసి హాల్లోకి ఎత్తుకెళ్దామా వచ్చేసి మెల్లిగా మెల్లిగా. Oh my God. ఈరోజు మధ్యాహ్నం తిన్నాం రైస్ కదా మంచిగా, మళ్ళీ ఇప్పుడు తింటాను లెమన్ రైసా. స్పూన్ తీసుకుంటా. నాకు ఈ వంటలు ఈ కూరలే చాలు, మోడర్న్ వంటల కన్నా. ఓకే నేను సరిపోతుందిలే మనకి కూర. అవును అవును. అది మా అక్క వాటర్ బాటిల్, ఇది నా వాటర్ బాటిల్. మేమిద్దరు కలిసి ఇప్పుడు తింటున్నాం. జుట్టు బాగా వేసుకోక, జుట్టు పైకి వెళ్ళిపోయిందా. ఇది ఇట్ట వైట్ రైస్ నా ఫేవరెట్. ఆ కూర అయినంతవరకు టైం పట్టింది కదా, మళ్ళీ పెట్టుకో వేడిగా. నాకా ఓకే చాలు చాలు, మళ్ళీ పెట్టుకుంటా. ఏం కాదులే ఆ కూర. కూర మిగిలితే మార్నింగ్కి అన్నం పెట్టుకొని తినేద్దాం లేక. మా అక్క చేసింది ఫ్రెండ్స్ వంట. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కూరలు నాకు బాగా ఇష్టం, పాతకాలం కూరలు కదా. తిందామని వేసుకున్నాం, వెంటనే ఒక కాల్ వచ్చింది ఫ్రెండ్స్. సో తినేసినాము. ఎట్లుందా కొంచెం తక్కువ చేద్దామా, వేసుకుందామా? తాపో సార్ ఉప్పు తక్కువ. వెళ్ళి సాడిస్ట్ మా ఇంట్లో ఫోన్ చేస్తాను చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, భలే ఉంది. ఇదే అనమాట మా ఈవినింగ్ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బై ద వే ఇంకేమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కమెంట్ చేయండి.